ఈ పీస్ ముఖ్యమేనా వేసా రెక్క కొట్టి అది స్కిన్లెస్, అది స్కిన్లెస్ బాక్స్ అంతా కండ వచ్చింది, 2 ముక్కలే రెక్క వచ్చేది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుబ్బు బుజ్జ ఆఫీషియల్. ఈ పొద్దు విషయం ఏంటంటే మా అత్తగారు వచ్చారు, బుజ్జాల అమ్మ. అందుకని చెప్పి ఈరోజు చిన్న ట్రీట్ అయిపోతున్నాం అండి. అంటే చికెన్ తీసుకొచ్చి మేము కొత్తగా గోంగూర పొలవాను చికెన్ పెరుగు పులుసా మజ్జిగ పులుసా చికెన్ మజ్జిగ పులుసు అయిపోతున్నాం. చికెన్ మజ్జిగ పులుసాను విత్ గోంగూర పొలవ్ ఆ రెండు చేయబోతున్నాం. బుజ్జి చేతి మీద చేయబోతున్నాను. ఎలా ఉంటుంది ఏం కథ అనేది వీడియో చూస్తానండి. వీడియో అయితే చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా చూస్తానండి. సరేనండి. ఇంకా బావ అయితే మా అమ్మని తీసుకురావడానికి వెళ్ళేటప్పుడు ఇంకా నేను చక్క రెడీ అయ్యి ఇంకా చికెన్ కడిగి ఇంకొచ్చినాక అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా వంట చేయటమే. కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను ఇంకేమేమి రెడీ చేసానో చూసేయండి. ఇంకా పుదీనా కొత్తిమీర కడిగి పెట్టుకున్నాను. ఇంక పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటాలు పెట్టుకున్నాను. ఒక పక్క బియ్యం కూడా నానబెట్టానండి. ఇంకా పులావ్ దినుసులు ఇంకా డేస్ అనమాట ఉడకడానికి అది కూడా కడిగి పెట్టుకున్నాను. ఇంకొక పక్క చికెన్ కూడా కట్ చేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. దాంట్లోకి కావాల్సింది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పులుసులోకి కావాల్సింది పెరుగు కూడా తెచ్చేసాడు అనమాట. ఇలాగన్నీ అయితే కట్ చేసుకున్నాను. ఇంకేమైనా ఇవి మిక్సీ పట్టాలి. వీడియో చూసే కొంది మీకు తెలిసిద్దండి. ఇంకా ఇంకేమైనాయి పలావ్లోకి, ఇంకేమైనాయి అదే ఇంకేమైనాయి అన్ని పలావ్లోకి అనమాట. ఇంకా కొత్తిమీర అవి కూడా చూపించాను కదండి. ఇంకెసురు వాటర్ కూడా కొలిసి ఇంకా పెట్టుకున్నాను ఇంకోసారి పనిలో పని. కానీ సిద్ధం చేసుకున్నాం కదండి, ఇంక చూసేద్దాం అండి. చూసారు కదా ఇంగ్రీడియంట్స్ అన్ని. ఇగో గోంగూర అని చాలా మర్చిపోయాను. గోంగూర పలావ్ అనమాట చేసేది. ఇంకైతే ఎలా చేస్తామో చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఓకే బడే ముందు డేష్ పెట్టేసుకుందాం అండి. తర్వాత లైట్గా ఆయిల్ వేసుకుందాం. చెప్పు, నేను చెప్పను. ఇంకా నువ్వు ఈరోజు ఇంకా ముందు డేష్ పెట్టుకున్నాం కదా, ఇంకా అది హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ పోసుకుందాం. ఈ ఎండాకాలం వేసరికి తిప్పుతూ షాట్లు పోతున్నాయి. నాకైతే స్నానం చేసిన మాటల్లోనే డేష్ హీట్ ఎక్కింది కదా, ఆయిల్ పోసుకుందాం. సరేనండి, ముందు పలావ్ దినుసులు కదా ఇంకా వేసుకుందాం. వేసుకొని వేయించుకుందాం. అయితే వేసుకున్నాం కదండి. ఇంకా అప్పుడు ఆనియన్స్ ఉన్నాయి కదా సన్నగా కట్ చేసి ఇంకా వేసుకుందాం. ఇంకా వేసి ఫ్రై చేసుకుందాం. ఇంకా అలానే చుట్టూ కాల్సిన అయితే అనుకుంటే మొత్తం కలిపి వేసుకున్నాం. టమాటాలు పచ్చిమిరకాయలు కూడా వేసుకొని దిప్పుకుందాం. ఇంకేమో కొంచెం లైట్గా వేయి ఇంక టమాటా మగ్గితే చాలండి. ఇంక అంతవరకు ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుందాం. సరేనండి, ఇంకా ఏమీ లేదు చూద్దాం. ఇంకా ఆగలేదు, కొంచెం ఒక 5 నిమిషాలు ఉండాలి. ఇంకా తాలింపు వేసి లోపు మనమైతే మాట్లాడుతున్నాం కాసేపు. ఎందుకంటే ఇవాళ మా అమ్మ వచ్చింది. ఎందుకంటేనండి రేపు అయితే నేనైతే మా ఊరు వెళ్ళిపోతున్నాను. నాకైతే చాలా సంతోషంగా ఉందనమాట. ఇంకా రేపు పెళ్ళి అయితే ఇంకా మా అన్నయ్య చేతితో అయితే వీడియో తీస్తాను. ఇంకా బాగుండి ఇంకేడు వీడియోలు తీస్తాడు. చాలా బాగుండిపోతున్నాయండి. ఇంకా అంటే మా ఊరు వెళ్తున్నాను కదా, ఇంకా బాగా చేసుకెళ్ళడానికి వచ్చినప్పుడు ఛాలెంజ్లు కానీ చాలా ఉన్నాయి అనమాట. ముందు చాలా వీడియోస్ రాబోతున్నాయి. నాకైతే చాలా ఆనందంగా ఉంది. రేపు పొద్దున్నే వెళ్ళిపోతున్నానండి బస్కి. ఇంక బావేమో రేపు వాళ్ళ ఫ్రెండ్తో కూడా వీడియోలు చేస్తున్నారు. ముందు వీడియోలు అయితే చాలా బాగుండిపోతున్నాయి. స్కిప్ కొట్టకుండా చూసేయండి. ఇంక తర్వాత అయితే మా అమ్మని చూపిస్తాం. మా అమ్మకి సిగ్గు కెమెరా ముందుకు రావటం. ఇప్పుడు వచ్చింది పొలాన్ని ఫోన్ మాట్లాడుతుంది మా అన్నయ్యతో. ఇంకా మా ఇంట్లో ఒక శుభకార్యం జరగబోతున్నాండి. ఇంకేంటంటే మా అన్నయ్య పెళ్ళి అనమాట. సంబంధం చూసి వచ్చింది అనమాట మా అమ్మ. తొందరలో కూడా బయట శుభకార్యం జరగబోతుంది. మీరు కూడా సపోర్ట్ చేయండి కొంచెం. మా అన్నయ్య పెళ్ళికి సబ్స్క్రైబర్లు అందరూ పిలుస్తాను. నాకు వీలు కుదిరినట్లు రావచ్చు. ఇంకెప్పుడు అనేది తొందరలో మీకు చెబుతాను. చూస్తున్నాం తాలింపు ఎలా ఉంటాం. అంటే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాము. అలానే టేస్ట్ సరిపడంత సాల్ట్ కూడా వేసుకున్నాం.
అన్నీ వేసుకొని తిప్పుకున్నాం ఇంకా. కలిపి అప్పుడు అడిగండి. సరేనండి, ఇంకా అలాంటప్పుడే కొత్తిమీర పుదీనా కొంచెం అది అడగంటున్నప్పుడు అయితే పుదీనా కొత్తిమీర వేసుకుందాం. వేసి కొత్తిమీర పుదీనా వేసుకున్నాం కదా, తిప్పుకొని కేసరి వాటర్ పోసుకుందాం. సరేనండి, మేము రోజు తినే కొలత ఉందన్నమాట, దాంతోనే కొలుచుకున్నాను. 3 బియ్యం 3 బియ్యం పోసాను, 3 గ్లాసులు 5 గ్లాసులు ఏమో ఎసురు కొలుచుకున్నాం పోసుకున్నాం. మన ఇసురు వాటర్ వేయగండి. ఇంకా ఇది తెరలేంత వరకు మూత పెట్టుకున్నాం. సరే మాటల్లో కూడా ఇసురు కూడా తెరిగిపోతుంది బాగా. ఎందుకండి అలా తెరుతున్నప్పుడే గోంగూర ఉంది కదండి, గోంగూర పెట్టుకున్నాం. ఇంకా చేయగలదు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టిన గోంగూరని వేసుకోవాలి. ఇదిగోండి గోంగూర వేసి ఇంక ఇలా తిప్పుతాం గెంటితో. మూత పెట్టుకుందాం ఒక 2 నిమిషాలు. సరే అండి, మా అమ్మ మాట ప్రకారం వేసి ఇదిగోండి మా అమ్మాయి చెప్పమా సిగ్గు చెప్పదు. సరే అండి, గోంగూర కూడా ఒక 5 నిమిషాలు తిప్పుకోండి. ఇంకా మిగతాది కేసులో ఉడికేసింది అనమాట గోంగూర. కేసుకున్నాం బియ్యం. కొత్తగా చేయబోతాను నేనే ప్రయోగం ఈరోజు. ఇంకా బియ్యం అన్నీ వేసేసుకున్నాం కదండి, ఇంక ఇలా తిప్పుకొని మూత పెట్టుకుందాం. చూసాను మొత్తం గోంగూర పొలం ఎట్లా ఉందో. తిప్పు తిప్పు బాగా, మూత పెట్టేసి మూత పెట్టుకుందాం. చికెన్ మజ్జిగ పులుసు అనమాట చేసేది. ఇంకా అందుకని చెప్పి నేనైతే ఉడకబెట్టుకుంటున్నాను. ఫ్రై అయ్యేలకి చాలా సేపు అవుతుంది అనమాట. మా అమ్మ వాళ్ళు వచ్చారు కదా, ఇంకా ఆఫ్ అనేసరికి ఉడకబెట్టి చేస్తాను. కొంచెం సాల్ట్ వేసుకొని కలిపుకోవాలి మొత్తం, అంటే ముక్కలో పట్టి. తర్వాత గ్యాస్ స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. మూత వేసుకుంటే సరేనండి, మన గోంగూర పులావ్ ఎలా ఉందో చూద్దాము. ఇదిగోండి ఇంక పైన ఉన్న గోంగూర అంతా అన్నంలో కలిసిపోయింది అనమాట. ఇదిగోండి కలిదిప్పుకున్నాం ఇంకా 4 సైడ్లు పెట్టుకుంటే ఇంకున్న నీరు అనేది దిగి ఇంకా అన్నం అనేది మగ్గిద్ది అనమాట. ఇంక మన గోంగూర పులావ్ రెడీ అయ్యింది. మా అమ్మ అయితే ఎప్పుడెప్పుడు తిందామా అని పక్కన చూస్తుంది. సరే అండి, ఇంకో పక్క అయితే దీనిలో సిమ్లో పెట్టి అన్నం అది గోంగూర పులావ్ దీని మీద పెట్టాము. కసలకి చికెన్ ఉడికిద్దని చెప్పి దీని మీద పెట్టుకున్నామండి. ఇంక చికెన్ అయితే ఇంకా ఒక 2-3 నిమిషాల్లో రెడీ అయిపోయింది. ఇంక మూత వేసుకున్నాం. పెరుగు అయితే తాలింపు వేసుకుందాం. ముందు గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఇంకా బాండీ పెట్టుకుందాం. బాండీ సరేనండి, ఇంకా బాండీ అయితే హీట్ ఎక్కింది కదా, ఆయిల్ పోసుకుందాం. కొంచెం తాలింపు సరిపడంత ఆయిల్ సరిపోయింది. ఫ్లవర్ ఆయిల్ అండి. సరే నేను తాలింపులో కావాల్సినవి మినప్పప్పు, ఎండుమిరగాయలు, జీలకర్ర, ఆవాలు మెంతులు వేసుకున్నాను. ఇంకా ముందు మిరగాయలు వేసుకున్నాను, తర్వాత పోపు వేసుకున్నాను. ఇది కొంచెం వేగిన తర్వాత పక్కన పెట్టుకుంటే పెరుగులోకి అయితే తాలింపు వేసుకున్నాం కదా, ఇప్పుడు చికెన్ వేసుకున్నాం. ఇంకా బాగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని సేమ్ ప్రాసెస్
ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. నాకు పోపులో వేసుకున్నాం కదా. కొంచెం సరిపోయింది. ఇంకా ఆయిల్ హీట్ ఎక్కింది కదా అండి, ఉల్లిపాయలు వేసుకున్నాం. ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకుని తిప్పుకున్నాను. ఇంకా ఇలానే వేగుతున్నప్పుడు టమాటా కూడా వేసుకున్నాం. వేసుకొని తిప్పుకున్నాం. వేగేంత వరకు అయితే మూత పెట్టుకున్నాం. సరేనండి, మూత తీసి చూద్దాం ఇంకెలా ఉందనేది. ఇంకా అయితే బాగా ఫ్రై అయినాయి అనమాట. టమాటా కూడా మగ్గింది. ఇలాంటప్పుడు కొంచెం పసుపును అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. కొంచెం వేసుకున్నాం పసుపు అనేది కొంచెం వేసిన ఎక్కువగా ఉంటుంది. కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తిప్పుకున్నాం. సరేనండి, ఈ వంట చేసేటప్పుడే మాట్లాడి మా చిన్నకి వచ్చింది అనమాట. బాగలేదంట, అంటే కాలు అనేది బాగా నొప్పి చేసిందని ఇంజక్షన్ చేయించుకొని వచ్చారు. మా అత్తకు వైండ్ వాసన నేనే కూర చేస్తున్నానా అని. చికెన్ ముక్కలు వేసుకున్నాను ఇంకా. సరేనండి, ఇంకా ఈ కర్రీలు అంటే కారం వేసే పని లేదు, అసలు వేయకూడదు కూడా. పచ్చిమిర్చి వేసుకున్నాం కారానికి సరిపడంత. వేసుకొని తిప్పుకున్నాం వాటిని, దీన్ని కూడా ఇంకా. ఇది తిప్పుకున్నప్పుడే ఇంకా చికెన్ ముక్కలు కూడా వేసుకున్నాం. అవి పచ్చిమిరకాయలు అనేవి పచ్చివాసన పోయిందాక అయితే, ఇంక ఈ పచ్చిమిరకాయలు అనేవి పచ్చివాసన పోయిందాక అయితే కొంచెం సేపు సిమ్లో పెట్టి మూత వేసుకున్నాం. ఇంకా మజ్జిగ పులుసుగా చేస్తుంది. ఇంక పెరుగు అనేది వచ్చుకున్నాం సన్న బొక్క పెట్టి. ఇలా గడ్డలు అనేవి ఉండకూడదు. అంటే ఉండనే పడుతుంది కదండి, ఇంకా లేకుండా ఇంక ఇలా మెత్తగా చేసుకుని కొన్ని వాటర్ పోసుకుంటాం. కలానే ఇంకా ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా వేసుకుందాం దీంట్లో. చేసి అలానే ఇందాకలా పోపు ఉంది కదండి తాలింపు, అది వేసుకుందాం. పోపు వేసి మొత్తం కలుపుకుందాం. పెరుగు ఉంచుకోండి, ఇంకా పెరుగు పెట్టండి. వాసన పోయింది కదా అండి, ఇంకా పచ్చిమిరకాయలు అయితే ఇంక వేసుకుందాం చికెన్ ముక్క. ఇంకా పచ్చిమిర్చి మంట అనేది ముక్కలో పట్టేటట్టుగా మొత్తం కలిదిప్పుకుందాం. ఇలా కాకపోతే మీరైతే ఇంక పచ్చి కూడా ఫ్రై చేసుకోవచ్చు అండి. ఇంకా అది మాకు లేట్ అయితేనే ఇంకొడవ పెట్టుకున్నాం అనమాట. కాబట్టి మీరు పచ్చి ఫ్రై చేసుకోవచ్చు, టైం ఉంది కావాలి అనుకుంటే. సరేనండి, ఇంకోసారి ధనియాల పొడి ఉంది కదండి, స్మెల్ కొంచెం వేసుకుందాం. వేసుకొని మొత్తం బాగా కలిపుకుందాం. ఈ స్మెల్ అనేది ముక్కలో పట్టేది. ఇది తిప్పి ఇంక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే మూత పెట్టుకుందాం. 1 2 నిమిషాలు పడుతుంది మీద. పన్నీ వేసుకున్నాం కానీ ఉప్పు వేసుకోలేదు. కొంచెం దాంట్లో టేస్ట్ సరిపడానికి ఉప్పు వేసుకున్నాం. ముక్కల్లో ఉంది కదా, కొంచెం వేసుకుంటే సరిపోయింది. సరేనండి, మూత తీసి ఇంకెలా ఉందో చూద్దాం. సరేనండి, ఇంకా ఈ ముక్కలు అయితే ఇంకా ధనియాల స్మెల్ కూడా పెట్టేసాను అనమాట, బాగుంది. ఈ ముక్కల్లో అయితే ఇంక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి తాలింపు వేసి పెరుగు వేసుకుందాం. చూసేయండి మన కర్రీ ఇంకెలా ఉండబోతుందో.
జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. అది కూడా మన కర్రీ అయితే సూపర్గా అయితే రెడీ అయిపోయింది. నేను పచ్చిమిరకాయ ఆనియన్స్ అనేవి ఒట్టి ఎందుకు వేసుకున్నానంటే ఇంకా పంటికి కర తగిలితే బాగుండిద్ది అని చెప్పి ఇంకా అలా వేసుకున్నాను. అదిగోండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. మొత్తానికి అయితే ఇంకా మజ్జిగ పులుసు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే ఇంకా ఉడుకుడుకు అన్నంలో ఇది గోంగూర పులావ్లో ఇంక ఈ కర్రీ నంచుకొని తింటే కాంబినేషన్ బాగుంటుందండి. ఇప్పుడైతే వడ్డించుకొని ఇంకా అందరం తినేద్దాము. టేస్ట్ ఎలా ఉందైతే ఇంక మా అమ్మ బాగా చూస్తారనమాట. ఓకే అండి, మొత్తానికి అయితే మన గోంగూర పులావను చికెన్ పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయింది. బేర్ టేస్ట్ చేద్దాం మొత్తానికి మనం. కర్రీ కానీ పులావ్ కానీ నెంబర్ 1 ఉందండి. అతను చెప్పు నువ్వు బాగా కూర్చోవి. అది మా అమ్మాయి ఆరటమే సరిపోయింది. మరి దాంట్లో ఏముందో సరే. నువ్వు సూపర్ ఉంది. మాట్లాడుతున్నా పావులు వడ్డించాను కదా, ఇంకా చిన్న మాయలకు కూడా ఇద్దామని చెప్పి అయితే ఇంక వడ్డించాను అనమాట. ప్లేట్ ఎందుకు ప్లేట్లు తీసుకుపోయి అయితే ఇద్దామండి. తీసుకుపోయి అయితే ఇద్దాం. మీదుగా ఇంక చిన్న మాయలు అయితే ఇంకా లాంటి టీవీ చూస్తున్నారు కదా, ఇంక వడ్డించాను కదా. ఏరత్తా ఈ లోకలు కూడా లేరు. చెప్పు అవుతున్నాయింది. సొక్క వేసుకుంటా మాయా లేడుగా. ఇప్పుడు దానిలో చికెన్ కూడా వేసా ఏం పడుతున్నట్ట. సరేనండి, కొల అయితే బయట ఉన్నారుగా మా చిన్నత్త కింద పట్టుకత్త. ఏం అడుగుతున్నా పెరిగేసేసాం బాగుంది తిని చూడు. సరే సరేనండి, ఇదైతే స్పైసీగా ఉల్లిపాయలు ఏమో పచ్చి వేసాం కదండి, కర్ర తగ్గుతూ సూపర్గా ఉంది. సరేనండి, ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. ఇలాంటి మరెన్నో వీడియోలు అయితే ఇంక చేస్తామండి. మీరు మాకు సపోర్ట్ చేస్తే. ఇంక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్, కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని మరెన్నో వీడియోలు చూసేయండి. బాయ్ బాయ్.